చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా లేకపోతే ఏమవుతుంది? 2014, 2018 ఈ రెండిట్లో ఏదవుతుంది? 2014లో మోడీ హవా నడుస్తుంది కాబట్టి పొత్తు అన్నటువంటి కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ మద్దతు. ఆ ఇంపాక్ట్ ఆ రోజున అధికారంలోకి వచ్చారు. 46.5% ఓట్లు, 102 సీట్లు, బీజేపీతో కలిసి 106 సీట్లు, ఇండిపెండెంట్గా గెలిచినటువంటి ఇండిపెండెంట్ ఏదో వేరే పార్టీ పెట్టి సమైక్యాంధ్ర పార్టీ అని పెట్టి అన్నటువంటి చీరాల ఆమంచి కృష్ణమోహన్ కూడా చేరడంతో 107 సీట్లు అయినాయి. అప్పుడు సాధించినటువంటిది. ఇప్పుడు వచ్చేటప్పటికి అదే రిపీట్ అవుతుందా? మళ్ళీ బీజేపీ జనసేన అంటున్నారు కాబట్టి లేదు. 2018లో కాంగ్రెస్ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు. దాని ఇంపాక్ట్ ఏమైంది? ఆ రోజున రివర్స్ దెబ్బ తగిలింది. ఎందుకని? ఓట్ ట్రాన్స్ఫర్ కాల. ఈ రెండిట్లో ఏది జరుగుతుంది చూడాలి.